సంగీత ప్రపంచానికి రారాజు, ప్రతిభామూర్తి, ప్రభాశీలి ఘంటసాల మాస్టరు. ఆయన సినీ నేపథ్య సంగీతం మీద అంతటి బలమైన ముద్ర వేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ నేపథ్య గీతానికి, సంగీతానికి వన్నె తెచ్చిన పేరు. సుస్వరాల తల్లి మధుపుంతలు ఘంటసాల గొంతులో తారాడుతాయి. భావతరంగాలలో మనల్ని ఓలలాడిస్తాయి. ఘంటసాల పాట మధురోహాల ఊట, ఘంటసాల పాట అమృతాల మాట. ఆయన గొంతులో ఏ గీతమైనా భావావేశ సుగంధమవుతుంది, భావనమయ ప్రపంచ పరిగంధమవుతుంది. ఘంటసాల అందించిన భగవద్గీత అలౌకిక ఆధ్యాత్మిక భావనామయ ధారాపాతం, ఆధ్యాత్మిక తరంగాల ఆలోచనాత్మక జలపాతం. ఘంటసాల 1922 డిసెంబర్ 4న సూరయ్య రత్తమ్మ పుణ్య దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చోటపల్లిలో జన్మించారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఉద్దండులైన గురువుల వద్ద సంగీత విద్యను అభ్యసించారు. సుమారు 240 తెలుగు సినిమాలకు నేపథ్య గాయకుడిగా ఎన్నో పాటలు పాడారు. చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించారు. 30 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఉత్తమ నేపథ్య గాయకుని అవార్డు అందుకున్నారు. ఈ ఘనత మరి ఏ గాయకునికి దక్కలేదు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాల శైలిలో సాగే అతి క్లిష్టమైన శివశంకరి శివానందలహరి అనే పాటను రసికరాజ, తగువారము కాదా, మాణిక్యవీణ, శ్యామల దండకం ఒక్కటేకులో ఘంటసాల పాడారని పెండ్యాల చెప్పారు. ఘంటసాల పద్మశ్రీ అవార్డు 1970లో అందుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, తులు భాషల్లో పాటలు పాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులుగా పనిచేశారు. 1974 ఫిబ్రవరి 11న చెన్నైలో మనందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఘంటసాల భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన గాత్రం ప్రతి క్షణం తెలుగు లోగిళ్లలో వినబడుతూ ఉంటుంది. మన హృదయాలను తడుతూనే ఉంటుంది, తడుముతూనే ఉంటుంది. ఇక ఘంటసాల గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన గొప్ప మానవతామూర్తి. తన దృష్టికి వచ్చిన ఏ విషయానైనా క్షుణ్ణంగా పరిశీలించేవారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవారు. అంతేకాదు, చిత్ర పరిశ్రమలో వర్తమాన గాయని గాయకులకు అవకాశాలు కూడా ఇచ్చేవారు. అందుకే ఆయన పేరు ఎప్పటికీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.